జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సిద్దమైంది. అయితే ఈ ఆందోళనను అడ్డుకోవాలంటూ సేవ్ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన పిల్పై అత్యవసర విచారణకు హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన సీజేపీ ఎక్స్ ఖాతా పునరుద్దరణపై తక్షణ స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తూ విచారణను జూలై 6కు వాయిదా వేసింది. ఇక కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. నీట్ పేపర్ లీక్ వివాదంపై పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, కాక్రోచ్ జనతా పార్టీ రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టినటువంటి నిరసన ప్రదర్శనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పైన అత్యవసర విచారణ జరపడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సేవ్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం బిల్లు దాఖలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున యువతను సమీకరిస్తుంది. జూన్ 6న ఈ నిరసన వల్ల ఢిల్లీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి, ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఎయిర్పోర్టు, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి, ఈ నిరసనను నిరోధించాలి, నియంత్రించాలి అంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కూడా కోరింది. అయితే జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మలతో కూడినటువంటి వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది. కోర్టు దీనికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ప్రస్తుతం వెకేషన్ బెంచ్ నడుస్తున్నాయి. సో తక్షణ ప్రాధాన్యత ఇవ్వడానికి అయితే నిరాకరించింది. అయితే మే 15న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సిజేఐ సూర్యకాంత్ చేసినటువంటి ఒక వ్యాఖ్య కారణంగా ఏదైతే ఉద్యోగం లేకుండా సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిజం వైపు మలుతున్నటువంటి కొంతమంది యువతను ఉద్దేశించి వారి సమాజంలో బొద్దింకల్లాగా పరాన్న జీవుల్లాగా మారుతున్నారని అన్నారు. తర్వాత దీనిపై ఆయన వివరణిస్తూ నకిలీ డిగ్రీలతో ఇలాంటి పనులు చేసేవారిని మాత్రమే తాను అన్నట్లు కూడా ఒక వివరణ అయితే ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా వ్యంగ్యంగా బోస్టన్లో ఉండే అభిజిత్ దిప్కే అనే యువకుడు మే 16న కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. ఇది యువత జవాబుదారీతనంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. అయితే ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం, సిబిఎస్ఈ పరీక్షల వివాదాలపై గ్రూప్ నిరసనకు పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో 6వ తేదీన అంటే రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ప్రకటించారు. అయితే గతంలో మనం చూసాం, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్స్ కూడా భారతదేశంలో బ్లాక్ చేసింది. దీనిపైన సీజేపీ కోర్టుకు వెళ్ళింది. కోర్టు కూడా ప్రభుత్వ వివరణ కోర్టు హైకోర్టు తదుపరి విచారణను జూలై 6కు కూడా వాయిదా వేసింది. అప్పటి వరకు అకౌంట్ పునరుద్ధరణకు తక్షణ ఉపశమనం అయితే ఇవ్వలేదు. కానీ కాక్రోచ్ అయితే వాళ్ళు తర్వాత కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే ప్రత్యామ్నాయ అకౌంట్ అయితే వాడుతున్నారు. ప్రస్తుతం రేపటి నిరసనకి చంద్రిక ఢిల్లీ పోలీస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే శాంతియుత ప్రజాస్వామ్య నిరసనలకు ముందస్తు అనుమతి నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం లేదని కూడా సీజేపీ ప్రతినిధి అయితే వాదిస్తూ ఉన్నారు. మరి దీనివల్ల రేపు జంతర్ మంతర్ వద్ద పోలీసులు దీన్ని అడ్డుకునే అవకాశం అయితే ఉంది. ఈ గ్రూప్ వెనుక అభిజిత్ దిప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు కలిగి ఉండటం, దీనిపైన రాజకీయంగా కూడా ప్రతి విమర్శలు అయితే నడుస్తున్నాయి. మొత్తానికి కోర్టు అత్యవసర విచారణ నిరాకరించడంతో రేపు ఢిల్లీ నిరసన పైన ఎలాంటి న్యాయపరమైన చేయలేదు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం జంతర్ మంతర్ వద్ద ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు, నిరసనకారులను అనుమతిస్తారా లేదా అనే దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.